హనీ ట్రాప్ లో ఇంకా ఎంతమంది ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు? హోల్ కర్ణాటకలో ఇప్పుడు ఈ ప్రశ్నలే హాట్ టాపిక్ గా మారాయి. ట్విస్ట్లతో డైలీ సీరియల్లో దూసుకుపోతున్నాయి ఆ రెండు వివాదాలు. కన్నడ రాజకీయాలు కూడా ఆ రెండింటి చుట్టే తిరుగుతున్నాయి. మరి హనీ ట్రాప్, ఫోన్ ట్యాపింగ్ కర్ణాటకలో రాజకీయాన్ని అంతకంతకు వేడెక్కిస్తోంది. తమ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత శివరాజ్ పాటిల్. కాంగ్రెస్ సర్కార్ వెనకుండి కథ నడిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. హనీ ట్రాప్ వ్యవహారంలో పొలిటికల్ వార్ కర్ణాటకలో ఇంకో లెవెల్ కు చేరింది. ఒకరు ఇద్దరు కాదండి బాబు, 48 మందిని మడతబెట్టేలా తీయటి వల విసిరారన్నారు మంత్రి సతీష్ జర్కహోలి. ये पहली बार नहीं है कर्नाटक में, 20 साल से हो रहा है. हर पार्टी का इसका विक्टिम है. बीजेपी, जेडीएस, कांग्रेस, ऑफिशियल्स, सीनियर पॉलिटिशियन सब लोग इसके विक्टिम है. इसके लिए हमने మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా बॉस वाला बी द बॉस. मांग किया इसका एक कंप्लीट होना चाहिए, उसके आधार पे जांच होना चाहिए. कोशिश की है, 2 बार तो अटेम्प्ट किया है मगर कामयाब नहीं हुआ है. उसके बारे में हमने भी डिस्कशन किया है. जो विक्टिम है वो उसको हमने बोल दिया है कंप्लीट लॉन्च करो, उसके बारे में उसका जांच हो जाएंगे तभी उसका बाहर आएंगे क्या है, इसका पीछे कौन है तो देखेंगे. एक कंप्लीट होना चाहिए पहले, उसके बाद जांच होनी. మంత్రి రాజన్న ఫిర్యాదుతో హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకొచ్చింది. కుట్ర మీదంటే మీదని కాంగ్రెస్ బీజేపీ నేతల పరస్పర ఆరోపణలతో రాజకీయం రగిలిపోతోంది. నిజం తేలాలంటే ఇన్డెప్త్ గా ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. Matter needs to be dealt seriously and thorough investigation is required. So cut across political party, everybody is of the same opinion because this kind of episode was unheard of. Honey trap on cabinet ministers and MLAs, it's really unheard of. Bharatiya Janata Party and all political parties, we demand a serious investigation has to be taken place. I demand that CBI is the right authority, appropriate authority to carry out this investigation. అదే పని మీద ఉన్నాం, డెఫినెట్ గా ఉన్నత స్థాయి విచారణ చేపడతామంటున్నారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర. ಸದಸ್ಯರ ಮರ್ಯಾದೆಯನ್ನು ಕಾಪಾಡಬೇಕಾದ್ರೆ ಬಹುಶಃ ಇದಕ್ಕೆಲ್ಲೋ ಒಂದು ಕಡೆ ಇತಿಶ್ರೀ ಆಗಬೇಕು. ನಾನು ಮಾನ್ಯ ರಾಜಣ್ಣನವರು ಏನು ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಿದ್ದಾರೆ, ಅವರು ನನಗೆ ಒಂದು ಮನವಿಯನ್ನು ಕೊಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಆ ಆಧಾರದ ಮೇಲೆ ನಾನು ಒಂದು ಉನ್ನತ ಮಟ್ಟದ ತನಿಖೆಯನ್ನು ಆದೇಶ ಮಾಡ್ತೇನೆ ಮಾನ್ಯ ಸಭಾಪತಿಗಳೇ, ಇದು ಗೊತ್ತಾಗಲಿ. ఈ విచారణతో ఎవరి కూసాలు కదులుతాయో ఏమో కానీ హనీ ట్రాప్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు మాత్రం డైలీ సీరియల్లా రన్ అవుతున్నాయి. కర్ణాటకలో ఎక్కడా చూడు ఈ రెండు ముచ్చట్లే మారుమోగుతున్నాయి.